ఆ గొంతులోకి ముద్ద దిగలేదు. నేను ఒక్కడిని ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. సకల సౌకర్యాలు చెంతకే చేరాయి. అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు. అంతు పట్టని అనామక దుఃఖం సుఖం లేకుండా చేసింది. రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మ చీకటి కాచింది. అదొక సమూహాన్ని మోస్తోన్న ఒంటరితనపు వేదన. ఒక సముద్రం దాస్తున్న అగ్ని శిఖల అంతర్ఘర్షణ. ఊళ్ళలో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక అగ్ని శిఖల అంతర్ఘర్షణ. ఊళ్ళలో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. నీలోఫర్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నా. ఏ కాలమున ధర్మమును